మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై నెపం మోపడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. గెలిస్తే నీ గొప్పతనమని చెప్తావు, ఓడిపోతే ఈవీఎంలు కారణమంటావా అని జగన్ ని ప్రశ్నించారు. ఆరోపణలు చేయడం కాదని ఈవీఎంల పరిశీలనకు వచ్చే దమ్ము మాజీ సీఎంకు ఉందా అని సవాల్ విసిరారు. ఓటమిని జగన్ అంగీకరించాలని, ప్రజల నిర్ణయాన్ని స్వాగతించాలని భానుప్రకాష్ హితవు పలికారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహాయం అందిస్తుందన్న నమ్మకం ఉందని ఆకాంక్షించారు. ధర్మారెడ్డి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన సేవా టికెట్ల వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ జరపాలని భానుప్రకాష్ రెడ్డి కోరారు. 19లో ఈవీఎంలతో గెలిచినటువంటి అంటే ఈవీఎం ద్వారా దాదాపు ఇది 6వ ఎన్నికలు మనకు ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజేమో మామూలుగా దేని నొక్కితే దానికే పోతుంది. ఆయనకి ఏదైనా అనుమానాలుంటే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, ఏదైనా అనుమానాలుంటే వెళ్ళి నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఓటమికి కారణం నువ్వే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఓటమికి కారణం నువ్వే. నీ ప్రవర్తన, నీ పనితీరు, నీ పనితీరు. ఏ రోజైనా ప్రజల్ని కలిసావు నువ్వు? ప్రజల్ని కలవకుండా పరదాల చాటును వచ్చి సిగ్గుండాలి నీకు. ఈరోజు ఈవీల మీద నెపం మోటేదానికి 5 సంవత్సరాలు ప్రజల్ని గాలి కొదిలేసి గాల్లో తిరిగినట్టు ముఖ్యమంత్రి నువ్వు. 5 సంవత్సరాలు ప్రజల కష్టాలని, ప్రజల ఇబ్బందుల్ని, ప్రజల బాధల్ని గాల్లోకి వదిలేసి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నువ్వు. ఇంక నీకు ఓటు ఎలా వేస్తారు?